కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించడం హర్షణీయమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం కేబినెట్ లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు, ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకు అవకాశాలు కూడా అందించాలని చెప్పి ఆలోచనతో ఆయన ఏదైతే ఆలోచించారో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, మేం దీన్ని ఇతర పార్టీలకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని, పార్లమెంట్ లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ కేబినెట్ లో ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ జంతర్ మంతర్ లో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటన్నిటిని గమనించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించడం ఇది హర్షించగా విషయం. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. దేశంలోనే రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో కులగణన చేపట్టి ఏ జనాభా శాతం ఉంది, ఏ కులం వారు ఎంత శాతం ఉన్నారని తేల్చెప్పినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు నిర్ణయం తీసుకుని దేశంలోనే స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో కులగణన చేయడం జరిగింది. దాంతోపాటు 42% పాటు రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ కూడా చట్టం చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన దరిమిలా ఇలా కేంద్ర ప్రభుత్వం వీటిని గుర్తించి రాబోయే జనగణనలో కులగణన చేయించడం అనేది హర్షించదగ్గ విషయం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికి దిక్సూచిగా ఉంది, ఒక రోల్ మోడల్ గా ఉంది. ఈ సందర్భంగా ఓబీసీల తరఫున నేను ఆనాడు ఈ యొక్క అంశాన్ని చేతబూని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారితో పాటు మంత్రివర్గ సభ్యులకి, శాసనసభ్యులకి, యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందరికి కూడా కృతజ్ఞతలు.